విద్యార్థులందరికీ గ్రూప్ 1 గ్రూప్ 2 సిఏ బై జీవి రావు సార్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు మంగళవారం కాబట్టి ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఇంకోసారి వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే 2-3 రోజుల క్రితం దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ నియమ నిబంధనల్లో చిన్న మార్పులు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు సోలార్ పవర్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి కొత్త నియమ నిబంధనల ప్రకారం సబ్సిడీ ఎలిమెంట్ ఏమిటి, అలాగే దీనిలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమిటి, ముఖ్యంగా 3 ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ 3 ఛాలెంజెస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక యూరోపియన్ యూనియన్ విషయానికి వస్తే అగ్రికల్చరల్ సెక్టర్కి సంబంధించి క్లైమాటిక్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది. మీరు పెస్టిసైడ్ యూజ్ని తగ్గించాలి, ఫెర్టిలైజర్ యూజ్ని తగ్గించాలి, ఇట్లా చాలా నిబంధనలు తీసుకొచ్చేసరికి అక్కడ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. యూరప్లోని చాలా దేశాల్లో ట్రాక్టర్లతో ఫార్మర్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా PFAS, వీటిని ఫరెవర్ కెమికల్స్ అంటారు. ఇవి ఎందుకు వార్తల్లోకి వచ్చాయి? ఈ మధ్య కేవలం 3 నిమిషాల్లోనే PFASకి సంబంధించినటువంటి టెస్ట్ జరుగుతుందన్నమాట. అంటే కేవలం 3 నిమిషాల్లోనే కొన్ని మెథడాలజీస్ని ఉపయోగించి PFAS అసలు ఉన్నాయా లేవా అనేటువంటి వాటిని కనుక్కోవచ్చు అనమాట. ఈ సందర్భంగా నేను మీకు అసలు PFAS అంటే ఏమిటి, వీటిని ఫరెవర్ కెమికల్స్ అని ఎందుకంటారు, బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏమిటి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రీన్ హైడ్రోజన్ గురించి నేను మీకు చాలాసార్లు చెప్పాను. గ్రీన్ అమ్మోనియా అంటే ఏమిటి, గ్రీన్ హైడ్రోజన్ పక్కనే ఈ గ్రీన్ అమ్మోనియా కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వ పాలసీ డెసిషన్స్లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా మిషన్ అని ఉంటుంది. ఎందుకని గ్రీన్ హైడ్రోజన్ ప్రక్కనే ఈ గ్రీన్ అమ్మోనియాని కూడా జత చేస్తున్నారు? దీనికి మీకు సమాధానం చెప్తాను. చాలా ముఖ్యమైన ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాలు ఉన్నాయి. రాగల 20-25 నిమిషాల సేపు జాగ్రత్తగా వినండి. మొదటిది పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. అంటే ప్రధానమంత్రి గారి ఆశయం ఏంటంటే 300 యూనిట్ల వరకు ఈ యొక్క సోలార్ పవర్ ద్వారా ఫ్రీగా ఎలక్ట్రిసిటీని 1 కోటి ఇళ్లకి ఇవ్వాలి. 1 crore హౌసెస్ అన్నమాట. ఈ 1 crore హౌసెస్కి ఇవ్వటానికి ప్రభుత్వం దాదాపు 75,000 కోట్ల రూపాయల సబ్సిడీ అవసరమవుతుంది అని చెప్పి అంచనా వేయటం జరిగింది. సరే, ఈ విషయాల్లోకి వెళ్ళబోయే ముందు మీకు కొన్ని ముఖ్యమైన స్టాటిస్టిక్స్ చెప్తాను. ఒకటేంటంటే యూటిలిటీ సోలార్ అంటాం. యూటిలిటీ సోలార్కి రూఫ్ టాప్ సోలార్కి తేడా ఏమిటి? యూటిలిటీ సోలార్ అంటే ఏమిటంటే కింద నేల మీద సోలార్ ప్యానెల్స్ మాడ్యూల్స్ పెడతాం కదా, దాన్ని యూటిలిటీ సోలార్ అంటాం. అంటే మామూలు ల్యాండ్ మీద ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టి సోలార్ పవర్ని ఉత్పత్తి చేస్తే దాన్ని యూటిలిటీ సోలార్ అంటాం. యూటిలిటీ సోలార్లో మనం దాదాపుగా సక్సెస్ అయ్యామని చెప్పచ్చు. ఇప్పటిదాకా 65 గిగావాట్ యూటిలిటీ సోలార్ని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం. ఇక రూఫ్ టాప్ సోలార్లో దాదాపు ఫెయిల్ అయ్యామని చెప్పచ్చు. రూఫ్ టాప్ సోలార్లో 2022 కల్లా మనం 40 గిగావాట్ టార్గెట్ పెట్టుకున్నాం. అయితే ఇప్పటిదాకా 2024లో ఉన్నాం కదా, కేవలం 11 గిగావాట్ మాత్రమే మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం. ఆ 11లో కూడా ఏంటంటే దాదాపు 7-8 గిగావాట్ ఎక్కడంటే ఇన్స్టిట్యూషన్స్లో. ఇన్స్టిట్యూషన్స్ అంటే కాలేజీలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఎస్టాబ్లిష్ చేసిందే దాదాపు 8 గిగావాట్ ఉంది. ఇక మనలాంటి ఇళ్ల మీద, అంటే మనం ఇళ్లలో నివసిస్తుంటాం కదా, ఇళ్ల మీద ఏర్పాటు చేసింది కేవలం 2.7 గిగావాట్ మాత్రమే. కారణాలు ఏమైనప్పటికీ ఈ రూఫ్ టాప్ సోలార్ హౌసెస్ మీద ఇంతవరకు సక్సెస్ అవ్వలేదు. కేవలం 2.7 గిగావాట్ నేను మనం నివసించే ఇళ్ల మీద చెప్తున్నాను. 2.7 గిగావాట్ అంటే చాలా తక్కువ. యూటిలిటీ సోలార్లో సక్సెస్ సాధించాం 65. ఇక ఈ సోలార్ పవర్లో ముందున్న రాష్ట్రాలు ఏంటి? వెస్టర్న్ స్టేట్స్, సదర్న్ స్టేట్స్ అనమాట. సౌత్కి వచ్చేసరికి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు,
వెస్ట్కి వచ్చేసరికి గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయన్నమాట. సరే, ఇక 25 గిగావాట్ ఈ ప్రాసెస్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రెండవ ప్రశ్న, సబ్సిడీ ఎలిమెంట్ ఏమిటి? మొదట ఏమనుకున్నారు, 60% కేంద్రం సబ్సిడీ ఇస్తుంది, మిగతా 40% కూడా ఈ హౌస్ హోల్డ్స్ కట్టాల్సిన అవసరం లేకుండా పబ్లిక్ సెక్టర్ ఎంటిటీస్ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని క్రియేట్ చేస్తాయి. వాళ్ళు బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటారు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్స్ తీసుకుంటారు. సర్ప్లస్ పవర్ ఏదైతే ఉందో అది గ్రిడ్కి అమ్ముతారు కదా నెట్ మీటరింగ్ ద్వారా. అలా అమ్మినటువంటి పవర్కి డబ్బులు వస్తాయి కదా, వాటితోటి ఈ లోన్స్ని తీసేద్దాము. అసలు ఇక్కడ హౌస్ హోల్డ్కి రూపాయి కూడా ఖర్చు లేకుండా అనుకున్నారు. కానీ తర్వాత మనసు మార్చుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది, స్కిన్ ఇన్ ద గేమ్ ఉంటుంది. మీరు అసలు మీ డబ్బులు పైసా కూడా పెట్టకపోతే రెక్లెస్గా ఉంటారు. అందుకే ఎంతో కొంత ఈ హౌస్ హోల్డ్తో పెట్టించాలి, కొంత లోన్ ఇప్పిస్తాం, తర్వాత కావాలంటే మనం కొలాటరల్గా ఉందాం, అంతే తప్పిస్తే వీళ్ళ డబ్బులు అసలు జీరో చేసేసామనుకోండి రెక్లెస్గా ఉంటారు. కొన్ని చోట్ల అసలు సోలార్ ప్యానెల్స్ ఉన్నాయో లేదో కూడా తర్వాత తెలియకపోవచ్చు. ఆ సోలార్ ప్యానెల్స్ని మిస్యూటిలైజ్ చేయొచ్చు, ఆ ఇంటి బదులు ఏ ఫ్యాక్టరీకో వెళ్ళొచ్చు. అవి ఇలాంటి డౌట్స్ వచ్చి ఉంటాయి ప్రభుత్వానికి. అందుకే ఈ యొక్క సబ్సిడీకి సంబంధించిన నియమ నిబంధనలను మార్చారు. అవేంటంటే 60% సబ్సిడీ ఇస్తుంది కేంద్రం. అంటే ఇక్కడ 1 కిలోవాట్ దాకా 30,000 రూపాయలు. 1 కిలోవాట్ అంటే 120 యూనిట్లు మాత్రమే ప్రొడ్యూస్ చేయగలరు. మనకి 300 యూనిట్లు ఫ్రీ అనుకున్నాం కదా, అందుకని 3 కిలోవాట్ ఉండాలి మినిమం. 3 కిలోవాట్ అంటే 360 యూనిట్స్ ప్రొడ్యూస్ అవుతుంది. 300 దాకా సబ్సిడీ అనుకున్నాం కాబట్టి మనం ఏంటి 3 కిలోవాట్ ఎస్టాబ్లిష్ చేస్తే 78,000 రూపాయలు సబ్సిడీ పడుతుంది. 1 కిలోవాట్ అయితే 30,000, 2 కిలోవాట్ అయితే 60,000. అంటే ఇక్కడ దాకా 60% సబ్సిడీ. ఇక 3rd కిలోవాట్కి వెళ్ళేసరికి సబ్సిడీ తగ్గిస్తున్నారు, ఎందుకంటే అక్కడ 360 యూనిట్లు ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. సరే, ఇలా సబ్సిడీ ఇచ్చి మిగతా 40% ఏదైతే ఉందో అక్కడ ఈ యొక్క హౌస్ హోల్డ్ మినిమం 20,000 రూపాయలు కట్టాలి. 20,000 రూపాయలు కట్టాలి. తరువాత మిగతాది తక్కువ ఇంట్రెస్ట్కి వాళ్ళకి లోన్ ఇచ్చేటట్టుగా చూద్దాం అనేటువంటి ఆలోచనకు వచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే స్కిన్ ఇన్ ద గేమ్ అంటాం. వాళ్ళ సొంత డబ్బులు కొంచెమైనా లేకపోతే రెక్లెస్గా ఉంటారు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు. అసలు మనకేమిట్లే, ప్రభుత్వం వస్తుంది, పెడుతుంది, పోతుంది, అవి ఉన్నా ఉండకపోయినా ఏళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండదు కదా. ఒక 20,000 రూపాయలు కట్టిస్తే ఓహో జాగ్రత్తగా ఉండాలి అన్నటువంటి ఆలోచన వస్తుంది. తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్లాన్లో ఏంటంటే డిసిగ్నేటెడ్ నేషనల్ పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అయితే దీనికి సంబంధించి 3 ముఖ్యమైన ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే చాలా రాష్ట్రాల్లో ఫ్రీ పవర్ ఉంది, సబ్సిడైజ్డ్ పవర్ ఉంది. ఇళ్ళకి ఫ్రీ పవర్, సబ్సిడైజ్డ్ పవర్ కొన్ని యూనిట్స్ దాకా ఆల్రెడీ ఉంది. అలా ఉన్నప్పుడు ఈ 20,000 కట్టి పెట్టించుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తారు? అదొక పెద్ద ఛాలెంజ్. ప్రభుత్వం ఇస్తుంది కదా ఫ్రీ పవర్, మనకెందుకు ఈ తలనొప్పి అంతా? మనం ఏదో రూఫ్ మీద పెట్టుకోవాలి, తర్వాత మళ్ళీ ఇక్కడ నెట్ మీటరింగ్ అంటున్నారు, ఏం చేస్తారో మాకు తెలియదు, భయాందోళనలు కూడా ఉంటాయి కదా. అందుకని ఫ్రీ పవర్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏంటంటే మైండ్లో చాలా డౌట్స్ ఉంటాయి. అందుకని ఎంతమంది ముందుకు వస్తారనేది మొదటి సమస్య. ఇక రెండోది ఏంటంటే ఈ నెట్ మీటరింగ్ ద్వారా మాకు లాస్ వస్తుంది అని డిస్కమ్స్ ఫీల్ అవుతున్నాయి. పవర్ సెక్టర్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కంపెనీస్ ఉంటాయి. పవర్ జనరేషన్ కంపెనీస్ అంటే మామూలుగా ఈ థర్మల్ పవర్ స్టేషన్స్ అవన్నీ జనరేషన్ కంపెనీస్ కింద వస్తాయి. తర్వాత ట్రాన్స్మిషన్, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి హై వోల్టేజ్లో తీసుకెళ్ళాలి. ఎందుకంటే హై వోల్టేజ్లో తీసుకెళ్ళలేకపోతే ఆ పవర్ ట్రాన్స్మిషన్ జరగదనమాట. ఎక్కువ పవర్ని తీసుకెళ్ళాలి కదా, అందుకే హై వోల్టేజ్లో వాటి హెచ్టీ వైర్స్ అంటారు. హెచ్టీ వైర్స్ పెద్ద పెద్ద వైర్ల పైనుంచి వెళ్తాయి కదా, అది ఎవరు చేస్తారు? ట్రాన్స్మిషన్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఇక డిస్కమ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, మీ ఇంటికి మా ఇంటికి కనెక్షన్ ఇచ్చేది పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అంత ఆరోగ్యకరమైన స్థితిలో లేవు, కారణాలు ఏవైనా సరే. దాని గురించి మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. ఇక పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వాటి ఆరోగ్యమే సరిగా లేదు, ఇంకా ఈ బర్డెన్ని ఎక్కడ నెత్తి మీద పెట్టుకుంటాయి? నెట్ మీటరింగ్ అనుకోండి. నెట్ మీటరింగ్ అంటే వాళ్ళు ఆల్రెడీ పవర్ కొనేటప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి కావచ్చు, లేకపోతే సోలార్ పవర్ ప్లాంట్స్ నుంచి కావచ్చు, వాటి నుంచి పవర్ కొనేటప్పుడు
కొంత ఫిక్స్డ్ కాస్ట్ కూడా కట్టాలి. వాళ్ళు కొనకపోయినా, ఒక థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వాళ్ళు కొన్నారనుకోండి, కొనకపోయినా అంటే వాళ్ళు పవర్ అక్కడ నుంచి ఎంత తీసుకున్నా సరే ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. యూనిట్కి 50 పైసలు 60 పైసలు ఫిక్స్డ్గా కట్టాలి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం. మరి ఫిక్స్డ్గా కట్టాలి వాళ్ళు. అలాంటప్పుడు ఇక్కడ నెట్ మీటరింగ్ పెడితే వాళ్ళకి నష్టం వస్తుంది కదా. మళ్ళీ ఈ యూనిట్స్ ఏవైతే ఈ రూఫ్ టాప్ సోలార్ నుంచి వాళ్ళకి వెళ్తాయో వాటికి మళ్ళీ పే చేయాలి కదా హౌస్ హోల్డ్కి. ఇంకొకటి మూడోది ఏంటంటే, ఇక్కడ రూఫ్ టాప్ సోలార్ ఏదైతే ఉందో అది పగటి పూట ప్రొడ్యూస్ చేస్తుంది పవర్ని. పగటి పూట అంటే ఏమిటి, అక్కడ ఎక్కువ రేట్ ఉంటుంది. పగటి పూట పవర్ కొనాలంటే మరి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కదా. అంటే పగటి పూట ఇండస్ట్రీస్ అవన్నీ పనిచేస్తాయి కదా, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ. సో ఇది ఇంకొక సమస్య అనమాట. ఏదేవైనా సరే డిస్కమ్స్ని దారిలో పెట్టనంత వరకు ఇది కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువ. మీరు ఈ మధ్య వార్తల్లో వినే ఉంటారు, యూరోపియన్ యూనియన్లోని చాలా దేశాల్లో రైతులంటే ఏదో చిన్న చిన్న రైతులు కాదు. మీకు అసలు ఈ రైతులు ఎంత సైజు ఉంటారు అనేది చెప్పడానికి ముందు ఈ ప్రశ్నకి సమాధానం చెప్తాను. మన దేశానికి అమెరికాకి కంపేర్ చేస్తే ఈ ఫామ్ హోల్డింగ్స్ సైజ్ ఎంత? మనకైతే లేటెస్ట్ అగ్రికల్చరల్ సెన్సస్ 2015-16, ఆ తర్వాత జరగలేదు. లేటెస్ట్ అగ్రికల్చరల్ సెన్సస్ ప్రకారం ఏంటంటే, మొత్తం మన ఫార్మ్స్ అంటే రైతులు అనుకోండి, ఒక కుటుంబం ఒక ఫామ్ అనుకుందాం. ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఇద్దరికి 2 ఫార్మ్స్ ఉండవు కదా, ఒకటే ఫామ్ కదా. సో అగ్రికల్చరల్ ఫామ్ హోల్డ్స్ మీరు చూస్తే దాదాపు 14-15 కోట్లు ఉన్నాయి. 14-15 కోట్లు. ఇది 2015 లెక్కల ప్రకారం. ఇక ఒక్కొక్కళ్ళ ఫామ్ సైజ్ ఎంత? ఇప్పుడు ఇంట్లో 2 కొడుకులు ఉన్నారనుకోండి, 2 కొడుకులు వేరు పడ్డారనుకోండి, తండ్రి వేరు, 2 కొడుకులు వేరు, అప్పుడు వాళ్ళ ఫామ్ సైజ్ తగ్గిపోతుంది కదా. అందుకే ఏం జరిగిందంటే 1971 నుంచి గత 50 సంవత్సరాల కాలంలో ఈ ఫామ్ సైజ్ తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడు కేవలం 2.5 ఎకరాలు, 1 హెక్టేర్ మాత్రమే. 1 హెక్టేర్ యావరేజ్ ఫామ్ సైజ్. అమెరికాలో యావరేజ్ ఫామ్ సైజ్ ఎంత? 178 హెక్టేర్లు. 178 హెక్టేర్లు అంటే దాదాపు 450 ఎకరాలు. అంటే అక్కడ ఒక రైతుకి 450 ఎకరాలు ఉంటుంది. పెద్ద పెద్ద ఫామ్ సైజెస్ అన్నమాట. ఇక్కడలాగా ఈ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ కాదు, అదంతా కూడా హై అండ్ ఇండస్ట్రియల్ అగ్రికల్చర్. ఇట్లా వెళ్ళి నాట్లేయటం ఇదంతా చేయరు. వాళ్ళు చక్కగా ప్రొఫెషనల్గా పనిచేస్తారు. అంత మెకనైజ్డ్ అవుతుంది. సో పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉంటాయి, అవి కూడా ఒక ఇండస్ట్రీ లాగా పనిచేస్తాయి. తర్వాత 178 హెక్టర్లు అంటే దాదాపు 450 ఎకరాలు. మన దేశంలో 2.5 ఎకరాలు, 200 కాదు సారీ, 2.5 ఎకరాలు మాత్రమే. ఎంత తేడా ఉందో చూడండి. ఇక్కడ 2.5 ఎకరాలు, అక్కడేమో 178 హెక్టర్స్. ఇక్కడ 1 హెక్టేర్ అయితే అక్కడ 178 హెక్టర్స్ అన్నమాట. అయితే అసలు విషయానికి వద్దాం. ప్రొటెస్ట్స్ ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ యాన్యువల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో 10వ వంతు అగ్రికల్చర్ నుంచే వస్తున్నాయి. 10వ వంతు అగ్రికల్చర్ నుంచే వస్తున్నాయి. అంటే అగ్రికల్చర్లో రైస్ ఫీల్డ్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ చేస్తాయి కదా, మిథేన్ రిలీజ్ చేస్తుంది కదా. అలాగే క్యాటిల్ మిథేన్ రిలీజ్ చేస్తుంది కదా. అలాగే ఫెర్టిలైజర్ వేస్తే నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అయిపోతుంది కదా. మీరు ఒక డీజిల్ ఇంజిన్ని వాడారనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కదా. ఇట్లా 1/10 ఆఫ్ ద ఎమిషన్స్ అగ్రికల్చర్ నుంచి వస్తున్నాయి. అయితే యూరోపియన్ యూనియన్ నెట్ జీరో 2050 కల్లా సాధించాలి అని గోల్ పెట్టుకుంది. నెట్ జీరో ఏమో 2050 కల్లా సాధించాలని గోల్ పెట్టుకుంది. ఈ సందర్భంగా అగ్రికల్చర్ సెక్టర్ ఎమిషన్స్ను కూడా కంట్రోల్ చేయాలని చెప్పి క్లైమేట్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి. వీటికి సంబంధించి మీరు పెస్టిసైడ్ యూస్ సగానికి సగం తగ్గించాలి. తర్వాత ఫెర్టిలైజర్ యూస్ 20% తగ్గించాలి. అలాగే ఆర్గానిక్ ప్రొడక్షన్ డబుల్ చేయాలి. అట్లా రెగ్యులేషన్స్, క్లైమాటిక్ రెగ్యులేషన్స్ తెచ్చేసరికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. రాబోయే కాలంలో వ్యవసాయం చేయలేమేమో అన్నటువంటి సందేహంతో ట్రాక్టర్లు తీసుకొని రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. యూరోప్లో చాలా దేశాల్లో జరుగుతుంది ఇది. ఇక్కడ చూడండి, నెదర్లాండ్స్ లైవ్ స్టాక్ ప్రొడక్షన్ అంటే లైవ్ స్టాక్ యొక్క సైజ్ నంబర్స్ తగ్గించాలి అని చెప్పి నైట్రోజన్ పొల్యూషన్ని తగ్గించడం కోసం. అలాగే జర్మనీ డీజిల్ సబ్సిడీని తగ్గించాలని చెప్పి, డీజిల్ని బర్న్ చేస్తే ఏమవుతుంది? గ్రీన్ హౌస్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోతుంది కదా.
అలాగే ఇక్కడ నైట్రోజన్ పొల్యూషన్. ఇక్కడ లైవ్ స్టాక్ నంబర్స్ ఉన్నాయనుకోండి, లైవ్ స్టాక్ ఏదైతే పేడ వేస్తాయో ఆ వేస్ట్ నుంచి ఏమి రిలీజ్ అవుతాయి? నైట్రోజన్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. నైట్రోజన్ పొల్యూషన్కి కారణమవుతుంది. సో ఇట్లా ఈ రకమైనటువంటి రెగ్యులేషన్స్ పెట్టేసరికి వాళ్ళు హ్యాపీగా లేరనమాట. అందుకే ప్రొటెస్ట్ చేస్తున్నారు. తర్వాత PFAS అంటే పర్ పాలీఫ్లోరో ఆల్కిల్ సబ్స్టెన్సెస్. సరే, ఇంత పెద్ద పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా PFAS అంటే కెమికల్స్ అలా వాతావరణంలో ఉండిపోతాయి. ఫర్ ఎవర్ కెమికల్స్ అంటారు. బయోడిగ్రేడ్ అవ్వవు, డిగ్రేడేషన్ అవ్వవు, వేల సంవత్సరాలు ఉండిపోతాయి. వీటికి ఇంకో సమస్య ఉంది, అది కూడా చెప్తాను. వీటిని ఫర్ ఎవర్ కెమికల్స్ అంటారు. అసలు ఈ కెమికల్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి? మీకేమో నాన్ స్టిక్ కుక్వేర్ కావాలి. వంట వండుకున్నాం అనుకోండి, దానికి ఆయిల్ అంటుకోకూడదు, రుద్దటం కష్టం కదా. నా చొక్కాకి మరకలు అవ్వకూడదు, నా టేబుల్ మీద స్టెయిన్స్ ఉండకూడదు. ఇవన్నీ మనం అడుగుతున్నాం. దాంతో వాళ్ళు ఏదో ఒక కెమికల్సో లేకపోతే ఏదో రకమైనటువంటి కెమికల్ కాంపౌండ్సో ఉపయోగించి ఇలాంటివి తయారు చేస్తున్నారు. స్టెయిన్లెస్ షర్ట్ అంటారు, అంటే స్టెయిన్స్ పడవన్నమాట, ఆయిల్ పడ్డా పోతుంది. అలాగే నాన్ స్టిక్ కుక్వేర్ అంటాం మనం, స్టిక్ అవ్వకూడదు అక్కడ. అలాగే మన టేబుల్ మీద కూడా మరకలు పడకూడదు. మరి వీటన్నిటికీ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ ఉంటుంది కదా. మీరు ఏది పడితే అది కావాలంటే టెక్నాలజీ ఉంది, తయారు చేస్తారు. అవన్నీ మనం వాడుతున్నాం. మనం షాప్కి వెళ్తాం, నాకు ఈ టైప్ షర్ట్ కావాలంటాం, ఈ టైప్ టేబుల్ కావాలంటాం, ఈ టైప్ నాన్ స్టిక్ కుక్వేర్ కావాలంటాం. టెక్నాలజీ ఉంది, తయారు చేస్తున్నారు. న్యూక్లియర్ వెపన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి తయారు చేశారు. హిరోషిమా నాగసాకి మనం చూసాం. సో ఇట్లా ఏంటంటే టెక్నాలజీకి రెండవ కోణం కూడా ఉంది. ఇవన్నీ మనం ప్రోడక్ట్స్ అడుగుతున్నాం, టెక్నాలజీ ఉంది, తయారు చేస్తున్నారు. ఇక ఈ కెమికల్స్ ఏమిటి? వీటికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇవి ఎన్విరాన్మెంట్లో బ్రేక్ డౌన్ అవ్వవు, అలాగే ఉండిపోతాయి. ఉండటమే కాదు, సాయిల్, భూమిలో సాయిల్ ద్వారా మూవ్ అవుతూ ఉంటాయి, వాటర్ బాడీస్లోకి వెళ్ళిపోతాయి. డ్రింకింగ్ వాటర్ సోర్స్ అండర్ గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిపోతాయి, వాటర్ బాడీస్లోకి వెళ్ళిపోతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే బయో అక్యూములేట్ అవుతాయి. దాని గురించి తర్వాత ప్రశ్నలో చెప్తాను. వీటిని ఏమంటారంటే PFAS అంటారు, పర్ ఫ్లోరో ఆల్కిల్ పాలీఫ్లోరో ఆల్కిల్ సబ్స్టెన్సెస్. అర్థమైంది కదా. సో ఇవి కోటింగ్స్ అన్నమాట, ఫ్లోరో పాలిమర్ కోటింగ్స్. అంటే ఆయిల్ స్టెయిన్స్ ఉండకుండా ఉండటానికి, హీట్ని తట్టుకోవడానికి, స్టెయిన్స్ మరకలు పడకుండా ఉండటానికి, గ్రీజ్ మరకలు పడకుండా ఉండటానికి, ఆయిల్ మరకలు పడకుండా ఉండటానికి, ఇట్లా ఏవైతే తయారు చేస్తున్నామో వాటిని ఏమంటారంటే ఫ్లోరో పాలిమర్ కోటింగ్స్ అంటాం అనమాట. సరే, వీటి ద్వారా అనర్థాలు ఏమిటో చెప్పాను కదా. అవి బ్రేక్ డౌన్ అవ్వ ఒకటి, తర్వాత సాయిల్స్ ద్వారా మూవ్ వెళ్ళిపోతూ ఉంటాయి, తర్వాత డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ని కాంటామినేట్ చేస్తాయి. అలాగే బయో అక్యూములేషన్. అసలు ఈ బయో అక్యూములేషన్ అంటే ఏమిటి, బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏమిటి, రెండింటికి డిఫరెన్స్ చెప్తాను 2 నిమిషాల్లో. ఈ బయో అక్యూములేషన్ అంటే ఏమిటంటే, ఇక్కడ మీకు బయో అక్యూములేషన్ చెప్పే ముందు ఈ PFAS ఏవైతే ఉన్నాయో అవి మన హెల్త్కి కూడా, అంటే హెల్త్ డిటీరియేట్ అవ్వడానికి కూడా కారణమవుతాయి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు బయో అక్యూములేషన్ చెప్తాను. నార్మల్గా మనం ఫుడ్ తిన్నప్పుడు రకరకాల కెమికల్స్, పెస్టిసైడ్ రెసిడ్యూ కావచ్చు, ఫంగిసైడ్ రెసిడ్యూ కావచ్చు, ఇతరితర మీకు కూరగాయలు ఫ్రెష్గా ఉండటానికి, ఆకుకూరలు ఫ్రెష్గా ఉండటానికి దాని మీద యాంటీబయాటిక్స్ కూడా స్ప్రే చేస్తారు. అలాగే పెస్టిసైడ్స్ కొడతారు. వాటి రెసిడ్యూ ఉంటుంది కదా, అది మన ఆహార పదార్థాల ద్వారా, నీళ్ల ద్వారా వెళుతుంది కదా. అయితే మన బాడీకి ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే అందులో ఎక్కువ భాగం, అంటే ఆ టాక్సిన్స్, విష పదార్థాలు అంటాం, టాక్సిన్స్ మన శరీరంలో జరిగే ప్రాసెసెస్ ద్వారా ఎక్కువ భాగం వెళ్ళిపోతుంటాయి. చెమట ద్వారా వెళ్ళిపోతాయి, మలమూత్రాల ద్వారా వెళ్ళిపోతాయి, లేకపోతే మనం బతకలేం. అయితే కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి, అవి అక్యూములేట్ అవుతాయి అన్నమాట. ఉదాహరణకి మనం తినే ఆహార పదార్థాలలో మెర్క్యూరీ ఉందనుకోండి, అది విసర్జించబడదు, మెర్క్యూరీ అక్యూములేట్ అయిపోతుంది. అలాంటి వాటిని ఏమంటారు, బయో అక్యూములేషన్ అంటాం. ఈ PFAS కూడా అలాంటివి. PFAS కూడా మన శరీరంలోకి వెళ్ళాయి అనుకోండి,
వేరియస్ యానిమల్ శరీరాల్లోకి వెళ్ళాయనుకోండి, ఫిష్ శరీరంలోకి వెళ్ళిపోయిందనుకోండి, అవి పెరుగుతూ ఉంటాయి, విసర్జించబడవన్నమాట. ఒకే ఆర్గానిజంలో విసర్జించబడకుండా నార్మల్గా చాలా వరకు వెళ్ళిపోతాయి బయటికి, కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి, అవి అట్లాగే పెరుగుతూ ఉంటాయి శరీరంలో. మెర్క్యూరీ ఉదాహరణ. వీటిని ఏమంటారంటే బయో అక్యుములేషన్ అంటారు. ఇక బయో మ్యాగ్నిఫికేషన్ అంటే వేరు. చిన్న మైక్రో ఆర్గానిజంని మనం చూస్తే అక్కడున్న పొల్యూటెంట్స్ ఏమవుతాయంటే, అక్కడున్న కెమికల్స్ ఏమవుతాయంటే, వాటిని ఏ ఇన్సెక్ట్స్తో తిన్నాయనుకోండి, ఇన్సెక్ట్స్ కీటకాలు తిన్నాయనుకోండి, కీటకాల్లో అవి ఉండిపోతాయి. కీటకాలని ఇక ఇతర పక్షులు తిన్నాయనుకోండి, పక్షుల్లో ఉండిపోతాయి. అలాగే చేపలు తింటాయి. మామూలుగా ఈ చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ని, మెరైన్ ఆర్గానిజమ్స్ని చేపలు తింటాయి. చిన్న చేపల్లో ఉండిపోతాయి. చిన్న చేపలని పెద్ద చేపలు తింటాయి. అట్లా 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 ఒక లెవెల్ ఆఫ్ ఆర్గానిజం నుంచి పై లెవెల్ ఆఫ్ ఆర్గానిజంకి వెళ్ళేటప్పుడు ఆ చేపల్ని మనం తింటాం. ఇదంతా బయో మ్యాగ్నిఫికేషన్ అనమాట. అంటే ఒక ఆర్గానిజం కాదు, ఇక్కడ చిన్న ఆర్గానిజం నుంచి పెరుగుకుంటూ ఇంకొక ఆర్గానిజంలోకి వెళుతూ పెద్ద ఆర్గానిజంలోకి వెళుతూ అట్లా మళ్ళీ హ్యూమన్ ఫుడ్ చైన్ చేరినప్పుడు అప్పుడు హ్యూమన్స్ ఎఫెక్ట్ అవుతారనమాట. అది బయో మ్యాగ్నిఫికేషన్. అలా కాకుండా మన శరీరంలోకి కెమికల్స్ చేరినప్పుడు విసర్జించబడకుండా అవి మన శరీరంలోనే, ఒక టిష్యూలోనే, లివర్లో కావచ్చు, కిడ్నీస్లో కావచ్చు, అక్యూములేట్ అయిపోతూ వచ్చాయనుకోండి, దాన్ని బయో అక్యూములేషన్ అంటాం. అర్థమైంది కదా? బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్. ఈ PFASకున్న ఇబ్బంది ఏంటంటే బయో అక్యుములేట్ అవుతాయి శరీరంలోకి వచ్చినప్పుడు. ఇక కొద్దిగా అయితే ఇబ్బంది లేదు. ఒకవేళ మన శరీరంలో అక్యుములేట్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. పిల్లల్ని కనడానికి కావలసినటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కొన్ని రకాల ఇబ్బందులు రావచ్చు. థైరాయిడ్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, మన బాడీకి ఉండే రెసిస్టెన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, రకరకాల జబ్బులు రావచ్చు. అందుకే ఇలాంటి కెమికల్స్ గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. PFAS. అలాగే రాబోయే లెక్చర్స్లో మనం రకరకాల బాడీ లోషన్స్ వాడతాం, రకరకాల క్రీమ్స్ వాడతాం. వాటి ద్వారా ఎలాంటి అనర్థాలు వస్తాయో రాబోయే లెక్చర్స్లో చెప్తాను. తర్వాతి ప్రశ్న, గ్రీన్ హైడ్రోజన్ పక్కనే గ్రీన్ అమోనియా ఉంటుంది. మన పాలసీ కూడా చూడండి, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా పాలసీ అంటారు. అమోనియా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఫెర్టిలైజర్ ప్రొడక్షన్కి మెయిన్ స్టే అమోనియా అన్నమాట. అమోనియా అంటే ఏమిటి? NH3, అంతే కదా? ఇక్కడ అమోనియా తయారు చేసే ప్రాసెస్లో అమోనియా నుంచి యూరియా తయారు చేస్తాము, మిగతా ఫెర్టిలైజర్స్ తయారు చేస్తాము. అమోనియాని రకరకాలుగా మిగతా వాటికి వాడుతూ ఉంటాం, కెమికల్స్కి వాడుతూ ఉంటాం. అలాగే మన దేశం విషయానికి వస్తే ప్రతి సంవత్సరం దాదాపు 19 మిలియన్ టన్నులు అమోనియా ప్రొడ్యూస్ చేస్తున్నాం. దాదాపు 2-3 మిలియన్ టన్నులు దిగుబడి చేసుకుంటున్నాం. సో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం 2-3 మిలియన్ టన్స్ అనమాట. సో మనం చేసుకునేటువంటి ఇంపోర్ట్ ఏదైతే ఉందో అది 2-3 మిలియన్ టన్నులు, మనం ప్రొడ్యూస్ చేసేది 19 మిలియన్ టన్నులు. అంటే అమోనియాకి సంబంధించినటువంటి ఈకోసిస్టమ్ ప్రాపర్గా క్రియేట్ అయ్యి ఉంది. అమోనియాకి సంబంధించి ఈకోసిస్టమ్ ప్రాపర్గా క్రియేట్ అయింది. దాదాపుగా స్టోరేజ్ ఫెసిలిటీస్ 30 చోట్ల ఉన్నాయి అమోనియాకి సంబంధించి. కానీ ఉన్న సమస్య ఏమిటి? ఇంతకుముందే చెప్పాను, ఈ అమోనియా అనేది చాలా ముఖ్యమైనదనమాట. కెమికల్స్కి కావచ్చు, ఫెర్టిలైజర్ తయారీకి కావచ్చు, అమోనియా నుంచే యూరియా వస్తుంది. మనం వాడేటువంటి ఫెర్టిలైజర్స్లో యూరియా చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఈ అమోనియా తయారు చేసే ప్రాసెస్ ఏంటంటే నైట్రోజన్. వాతావరణంలో 78% నైట్రోజన్ కదా, వాతావరణం నుంచి తీసుకుంటుంది నైట్రోజన్ని. ఇక హైడ్రోజన్ ఎక్కడి నుంచి వస్తుంది? న్యాచురల్ గ్యాస్ నుంచి వస్తుంది. ఇంతకుముందు వేరే పెట్రోలియం ప్రోడక్ట్స్, డెరివేటివ్స్ ద్వారా తీసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90% ఈ హైడ్రోజన్ ఇప్పుడు ఉత్పత్తి అయ్యేది మీకు న్యాచురల్ గ్యాస్ నుంచి వస్తుంది. న్యాచురల్ గ్యాస్ అంటే మిథేన్ కదా. మిథేన్లో ఏముంటుంది? కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది. మిథేన్లో ఏముంటుంది? కార్బన్, హైడ్రోజన్. మనకు హైడ్రోజన్ కావాలి, కార్బన్ పక్కన నెట్టేస్తాం, హైడ్రోజన్ తీసుకుంటాం. ఇప్పుడు తయారవుతుంది హైడ్రోజన్ న్యాచురల్ గ్యాస్ నుంచి ఫీడ్ స్టాక్ లాగా యూజ్ చేసి తయారు చేస్తున్నాం. ఈ న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేసి హైడ్రోజన్ తయారు చేయటం బదులు ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, H2Oని స్ప్లిట్ చేసి ఎలక్ట్రోలైజర్స్ ద్వారా H2Oని స్ప్లిట్ చేయడానికి కావలసినటువంటి
ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ద్వారా వాడామనుకోండి, అప్పుడు అది గ్రీన్ హైడ్రోజన్. అలా వాడిన గ్రీన్ హైడ్రోజన్ని, అంటే అలా తయారు చేసిన గ్రీన్ హైడ్రోజన్ని ఇక్కడ అమ్మోనియాకి కావలసిన హైడ్రోజన్ ఏదైతే ఉందో దానికోసం వాడామనుకోండి, అప్పుడు అది గ్రీన్ అమ్మోనియా అయిపోతుంది. గ్రీన్ హైడ్రోజన్ని అమ్మోనియా తయారీలో వాడితే అది గ్రీన్ అమ్మోనియా అయిపోతుంది. అప్పుడు మనం ఫెర్టిలైజర్స్ కూడా చాలా తక్కువ కార్బన్ ఫుట్ ప్రింట్తో తయారు చేయొచ్చు. కాబట్టి గ్రీన్ అమ్మోనియా అనేది కూడా గ్రీన్ హైడ్రోజన్ పాలసీ పక్కనే ఉందన్నమాట. గ్రీన్ అమ్మోనియాని ఇంకోటి ఏంటంటే మెరైన్ ఫ్యూయల్గా కూడా వాడచ్చు అనమాట. అంటే గ్రీన్ హైడ్రోజన్ని వాడాలి అని చెప్పి ప్రణాళికలు వేస్తున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ అలాగే గ్రీన్ అమ్మోనియా రెండిటిది. గ్రీన్ హైడ్రోజన్ గురించి చాలా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ని ఉపయోగించి షిప్స్ నడపాలి, అలాగే మెరైన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నడపాలి అని చెప్పి, అలాగే మనం గ్రీన్ అమ్మోనియాను కూడా విస్తృతంగా మెరైన్ ఫ్యూయల్ లాగా ఎందుకు వాడకూడదు? ఎందుకని ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి దేశం మొత్తం విస్తృతమైనటువంటి వ్యవస్థ ఉంది అమ్మోనియా ప్రొడక్షన్కి సంబంధించి. సో ఈ సందర్భంగా గ్రీన్ అమ్మోనియాని కేవలం ఫెర్టిలైజర్స్, కెమికల్స్కే కాకుండా మిగతా ట్రాన్స్పోర్టేషన్, మెరైన్ ఫ్యూయల్లా కూడా ఎందుకు వాడకూడదు అనేటువంటి దాని మీద రీసెర్చ్ జరగాలన్నమాట. అయితే ప్రస్తుతం ప్రభుత్వం యొక్క ఫోకస్ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసి దాని నుంచి గ్రీన్ అమ్మోనియాని తయారు చేసి దాన్ని ఫెర్టిలైజర్ ప్రొడక్షన్కి వాడాలన్నమాట. అందుకే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ అంటున్నాం. సరే, రేపు ఎకానమీకి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.